యు ఆర్ నాట్ జస్ట్ ఎ హీరో, ఏ పర్సనాలిటీ ఎన్కాప్సులేటింగ్ మెనీ షేడ్స్ అండ్ డైమెన్షన్స్. ఊరికే సినిమా చేసేసి ఇంటర్వ్యూ ఇచ్చేసి నా క్యారెక్టర్ అదిరిపోతుంది చూసుకోండి, చప్పట్లు ఇలాంటి డైలాగులు కొట్టడం కన్నా ఇన్ జనరల్గా ఉండే ఒక పర్సనాలిటీ మీరు. అన్నప్ప గురించి యూ హ్యావ్ రియల్లీ ఎలాబొరేటెడ్ వెరీ వెల్ అండ్ ఇది వెల్ ఆర్టికులేటెడ్ ఫిల్మ్. మంచి యాక్టర్స్, సినిమా నిండా డబ్బు, ఎక్కడ కూడా డబ్బులా గుమ్మరించారు తీసుకొచ్చి ప్రాజెక్ట్ మీద. అండ్ పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, మీరు ఎంత డబ్బు పోస్తే అంత బాగుంటాయి. బట్ దేర్ ఈజ్ స్టిల్ అనదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆన్ దట్ ఆల్సో. ఏదో సీరియల్స్ లాగా చిన్న స్లో ఉన్నది ఫ్రేము అని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంటే హూ ఆర్ కంప్లీట్లీ ఆన్ దట్ జాబ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, వాళ్ళకి ఎక్స్పర్ట్స్. నేను 2-3 చోట్ల చదివాను సార్, అందుకని మీ దృష్టికి పట్టుకోవాలి. ప్రతి ఒక్కడు ఒక ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఈరోజు క్రిటికే, జర్నలిస్టే, ఎక్స్పర్టే. ఓకే, సో ఎనీబడి హూస్ విత్ అ ఫోన్, విల్ యూ యాక్సెప్ట్ ఎవ్రీబడి ఆర్ అ గుడ్ జర్నలిస్ట్? మీది జర్నలిజం మేరాయించి వచ్చింది, అసలేం జర్నలిజం మేరాయించి. ఈరోజు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక ఫోటో తీసి వాడు ఒపీనియన్ పెట్టేస్తున్నాడు అండ్ దే కాల్ దెమ్సెల్ఫ్ అ జర్నలిస్ట్. విల్ యూ యాక్సెప్ట్ దెమ్? అదే ఆన్ పార్ విత్ యూ. ఇప్పుడు దీనిలో ఇంకొక చిన్న పారాడాక్స్ మీరు గమనించాలి విష్ణు గారు. యు ఆర్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. ఇప్పుడు మేము ఐఎమ్ హార్డ్లీ ఇంటెలిజెంట్, ఐ హార్డ్లీ నో ఎనీథింగ్, ఐఎమ్ లెర్నింగ్. మీరు ఇంటెలిజెంట్ కాదంటే నవ్వుతారు అందరు, కానీ బికాజ్ ఎన్ని ఫ్యాసెట్స్ని మీరు హ్యాండిల్ చేస్తా, ఎన్ని కాంట్రవర్సీలని హ్యాండిల్ చేస్తా, దాని నుంచి మీరు అనుకున్న మీ సినిమాని మీకు ఖర్చు పెట్టాల్సినంత ఖర్చు పెట్టి ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎంత చేయడం, అది ఇంటెలిజెన్స్ కాదు. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఇట్స్ ఓన్లీ బికాస్ నేను మోహన్ బాబు గారి అబ్బాయిని కాబట్టి మోహన్ బాబు గారి పైన ఉన్న మర్యాదతో వీళ్ళందరూ వచ్చి ఈరోజు నటించారు. అండ్ ఇట్స్ ఆల్ శివలీల. ఇట్ ఈస్ నాట్ బికాస్ నేను ఏదో ఇంటెలిజెంట్ అని కాదు. ఐ డోంట్ థింక్ ఐమ్ ఇంటెలిజెంట్. అంటే మీరు శివలీల ప్రకారం ఒక ప్రశ్న చెప్పండి. మీరు ఇందాక నుంచి ఐ ఆల్సో బిలీవ్ ఇన్ గాడ్ వెరీ ఎర్నెస్ట్లీ, ఇన్ రైట్ ఎర్నెస్ట్. ఈ శివలీల ప్రకారం, మీ నమ్మకం ప్రకారం ఈ సినిమా ఎంత మేజర్ హిట్ అవుతుందని మీ తాలూకా ఎస్టిమేట్? ఇన్నాళ్ళు ప్రయాణం చేశారు మీరు కదా. చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తామని నమ్మకం నాకుంది. నాకన్నా ఎక్కువ నమ్మకం ప్రభాస్కుంది. అది అతని నాకు చెప్పడమే తప్ప నేను ఒకటే, అతను బిగినింగ్ నుంచి అతని సినిమాకి ఎంకరేజ్ చేసినంత నా చుట్టుపక్కల స్నేహితులు కూడా అంత నమ్మకం పెట్టుకోలే. ఆయన నాకు పంపించే వాయిస్ నోట్స్ కానీ, మేము మాట్లాడుకునేటప్పుడు కానీ, ఆయనకు నేను ఒకటే అన్న, బ్రదరు నీ నోటు వాకు ఫలించాలి, నీ 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 మాట దేవుడు చెవుల దాకా వెళ్ళాలి అని అదొకటే ప్రార్థిస్తున్నాను నేను చాలు అన్న. ప్రభాస్ గారు హౌఎవర్, ఎందుకంటే కథ ఆయనకి ఫుల్గా తెలుసు, విజువల్స్ చూశాడు, ఆయన పాత్ర ఆయన పోషించాడు కాబట్టి ఆయనకు ఆ కాన్ఫిడెన్స్. ఎగ్జాక్ట్లీ. ఒక సినిమా ఆయన ఒక్కడే కాదు కదా, ఇంత కౌంటర్ పార్ట్స్ అందరూ కూడా బిగ్గెస్ట్ పీపుల్ ఇన్ ఇండియన్ సినిమా టుడే. ఒక కమల్ హాసన్ గారు ఒక్కడే లేడు, ఆయన కూడా పెట్టేస్తే పోయింది. కమల్ హాసన్ గారు ఆలోచన రాలేదా మీకు? రాలే. సో బట్ ఉన్నవాళ్ళందరూ కూడా లబ్ధ ప్రతిష్ఠులు, బ్రహ్మాండమైన మామూలు గారు ఒక్కొక్కడు. విష్ణు గారు నాకు మీరు తెలుసు బాగా, మీ నాన్నగారిలో చెప్తాను, మీరు తెలుసు నాకు బాగా, అందుకని నేను అడగలేదు. బట్ స్టిల్ నేను ఇంకొకటి అడగాలి. ఏంటంటే ఈ తరం నటులకి డైలాగ్ చెప్పడం రాదు, బహానా ఒక ఎన్టీ రామారావు గారి లాగా, ఒక మోహన్ బాబు గారి లాగా, ఒక ఎస్వి రంగారావు లాగా డైలాగులు చెప్పడం రాదనే ఒక పాపులర్ నోషన్ ఉంది. ఈ సినిమాలో మీరు అది ఓవర్కమ్ కాగలిగారు? ఇంపాసిబుల్. నేను మా నాన్నలాగా నేను డైలాగులు చెప్పలేను, ఇంపాసిబుల్, ఐ కాంట్ డూ ఇట్. బట్ హౌ దెన్ ఎలా క్యారెక్టర్కి జస్టిఫికేషను త్రూ ఎలివేషన్స్, బాణాలు వేయడం? 27వ తేదీకి చూడండి. ఒక డైలాగ్ చెప్పండి ఏదైనా సరదాగా ఒకటి, మీ నోట్లో ఉన్న డైలాగు, కథ రివీల్ చేయని డైలాగు. డైలాగ్ సార్, ఒక్క డైలాగ్. ట్రైలర్లో వచ్చింది, ఇది నా ఆన తిన్నడి ఆన. చిన్నది కాదు, అలాగే ఈ డైలాగు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నా ఆన తిన్నడి ఆన. ఎందుకంటే నా లైఫ్లో నాకు ఉండేది, నేను ప్రొటెక్ట్ చేసేది నా మాట.
నా మాట తప్ప ఇంకేది లేదు నేను ఎవరికి ఇవ్వడానికి. అండ్ ఇది ఈ మూవీలో ఎక్స్టెన్సివ్గా వాడాను. యూ వాచ్ ద మూవీ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మీలో మాత్రం అసలు కనిపించే కాన్ఫిడెన్స్ మాత్రం మామూలుగా లేదండి నిజంగా. ఏంటి యూ నీడ్ ఆల్సో. ఐ నీడ్ ద కాన్ఫిడెన్స్. నాకు నీ కాన్ఫిడెంట్ లేకపోతే జనాలకి నేను ఎలా కాన్ఫిడెన్స్ ఇస్తాను వచ్చేసి. ముందు ప్రాజెక్ట్ ఎలా ఎత్తుకుంటారు భుజాల మీదకి? శివలీల. అదిగో నిజంగానే ఆ శివలీల మీకు సినిమా చూసిన తర్వాత నేను పర్సనల్గా మీతో మాట్లాడతాను నాగేంద్ర గారు. నేను ఈరోజు చెప్తున్నాను, మీరు ఆ సినిమా చూసిన తర్వాత, ఆ విజువల్స్ చూసిన తర్వాత, అవన్నీ చూసిన తర్వాత మీరు అనేది కరెక్ట్ బాబు, ఇది శివలీలే అని మీరే అంటారు. నేను సినిమా చూడనక్కర్లేదు శివలీల అనడానికి. శివుడు ఆజ్ఞ లేనిది చెవైన మీరు ఆ సినిమా వచ్చిన విధం, ద వే ఇట్స్ కమ్ అవుట్ ఆల్సో, ద వే ఇట్స్ ఫైనలీ కమ్ అవుట్ శివలీలే. అలా అంటే ప్యూరిటీ కనిపిస్తుంది నాకు మీ మాటలో. ఊరికే ఫోర్స్డ్గా. నేను సినిమా చూశాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు టెల్ ఇట్ విత్ దట్. రైట్ రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అంటారు. ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు వచ్చాయి, మామూలు ఏనుగులు కావు. నట ఐరావతాలు ఇవన్నీ కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.